ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మహా ఘనత నొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమును నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోను నింపెను. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమును నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోను నింపెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో ఊరుకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి, అనే జనులో నేను మహోన్నతుడు నాకుదును, భూమి మీద నేను మహోన్నతుడు నాకుదును. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 16వ వచనం యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమైను, యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములు చేయను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తుని మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామమును కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం ఆలోచించిన రాజు నీతిని బట్టి పరిపాలన చేయను, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనంలో కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 13వ వచనంలో అందరూ యెహోవా నామమును స్తుతించుదురు కాక, ఆయన నామం మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగానున్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు దేవ యేసయ్య, మీ నామం పరిశుద్ధమైన తండ్రి, నీ నామమును కనపరిచి నీ నామమును హేంపరిచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి నిన్ను కనిపెట్టుకొని ఉండేవారికి శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.